హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎల్ లాగ్స్. ఈరోజైతే నేను ఒక కథ చెప్తాను. కథ అంటే అది కథ కాదండి, మా తాతయ్య వాళ్ళ నాన్న లైఫ్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. మా తాతయ్య వాళ్ళ నాన్న పేరు సుబ్బయ్య. ఆయనకి ముగ్గురు పిల్లలు పుట్టాక వాళ్ళ భార్య చనిపోయింది. అది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి, ఈ ఊరి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఊరికి అయితే ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అవుతుంది. ఆ సమయంలో తాతయ్య ఆలోచించింది ఏంటంటే, ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో మన భార్య లేకుండా మన పిల్లల్ని వీళ్ళు ఎలా చూస్తారో, అందుకని మనం ఇక్కడే ఉండి, ఇక్కడే వాళ్ళకి భూములు, ఇల్లు అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడే ఉండి మనం సేద్యం చేసుకుందాం అనే ఆలోచనతో పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఆయన మాత్రం ఆగిపోయాడన్నమాట పిల్లలతో. ఒకరోజు ఏమైందంటే, పిల్లలకి ఒక 10, 8, 6 ఆ వయసుల్లో పిల్లలు ఉన్నారన్నమాట. వీళ్ళకి ఆయనే అన్నీ చూసుకోవడం, వంట చేసి పెట్టేసి అన్ని జాగ్రత్తలు చెప్పి, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈయన చేలోకి వచ్చి సేద్యం చేసుకుంటాడనమాట. ఒకరోజు ఏమైందంటే, పిల్లల్ని ఇంట్లో పెట్టేసి ఈయన రాత్రి కావిలి కోసం చేలోకి వచ్చాడనమాట. అప్పుడు ఆయన తెల్లవారితో చూసుకుంటే ఇనప్పెట్టె బీగం లేదు. ఇనప్పెట్టె బీగం లేకపోయేటప్పటికి ఎంత ఎతికినాడో ఎక్కడ దొరకలేదు. ఈయనకి డౌట్ వచ్చింది, ఏమైంది, మనం చాలా జాగ్రత్తగా పెట్టుకున్న బీగం ఏమైందో ఆయనకు అర్థం కాలేదు. ఏదో జరగబోతుంది అనేసి డౌట్ అయితే వచ్చింది ఆయనకి వచ్చిన డౌటు నిజమే అయిందన్నమాట. 100 సవరాల బంగారుని ఇనప్పెట్టెలో దాచిపెట్టుకొని ఉన్నాడు ఆయన. ఒక పట్టు గుడ్డలో మూట కట్టుకొని వాటిని అప్పుడప్పుడు చూసుకోవడం, మళ్ళీ ఆ పట్టు గుడ్డలో మూట కట్టి ఇనప్పెట్టెలో పెట్టి బీగం వేసుకోవడం అలవాటు ఆయనకి. ఆ రోజు పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి ఈయన ఎక్కడో బీగం పడిపోయిందేమో అని అనుకుంటున్నాడు. కానీ డౌట్ మాత్రం ఉంది, ఎవరైనా తీసుకునేస్తున్నారేమో, ఏం జరుగుతుందో ఏమని పిల్లలకి జాగ్రత్త చెప్పేసి ఈయనైతే చేలోకి వచ్చాడనమాట. వచ్చి వెళ్ళి ఇంటికి చూసుకుంటే ఇనప్పెట్టె తాళాలు అయితే తీసేస్తున్నాయి, ఉండాల్సిన బంగారు అయితే లేదు. ఇంకా ఆ ఊరిలో ఉన్న పెద్ద ఊరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు అన్నమాట. ఇలా జరిగిందని, నా బంగారు ఇంట్లో లేదు, ఏమైందో అని. ఎవరి మీదో డౌట్ వాళ్ళని పిలిచి, ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళని పిలిచి చాలా గట్టిగా విచారించాడనమాట ఊరి పెద్ద. ఇక వాళ్ళు భయపడిపోయేసి నగలైతే మొత్తం తెచ్చిచ్చేశారు. కానీ ఆ పట్టు గుడ్డ మాత్రం ఇవ్వలేదంట. అప్పుడు అడిగినాడంట ఆయన, చూసుకోయ్యా, నీ నగలన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోమంటే మొత్తం లెక్క చేసి చూసుకొని, నగలన్నీ ఉన్నాయి కానీ అయ్యా, ఈ నాది గుడ్డ పట్టు రుమాలు అది మాత్రం లేదంటే, సరే పోతే పోయిందిలే సుబ్బయ్య, ఆ గుడ్డ పోతే పోయింది, నగలన్నీ ఉన్నాయి కదా, జాగ్రత్తగా చూసుకోమని ఇచ్చేసాడనమాట. ఇక ఈ ఊర్లో ఉండకూడదు, మన పిల్లల్ని ఏమార్చి ఇంత పని చేసినారు కదా, ఇంక ఈ ఊర్లో అయితే మనం ఉండకూడదని ఆయన పిల్లల్ని తీసుకొని పొలంగా బయలుదేరి ఆ ఊరికైతే, కొత్తగా వెళ్ళింది కదా ఫ్యామిలీ, ఆ ఊరికైతే బయలుదేరి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడన్నమాట. ఈ పెద్దవాళ్ళు ఎవరు లేనందువల్ల పిల్లల్ని ఏమార్చి, వీళ్ళు ముగ్గురు బంధువులే అన్నమాట, వేరే వాళ్ళు కాదు, బంధువులే. వాళ్ళు
శనుగులు బెల్లం. అప్పట్లో శనుగులు బెల్లం అంటే పిల్లలకి అవే చాలా ఇష్టం అన్నమాట. ఇంకేం దొరకవు కదా అప్పుడు. అవే చాలా ఇష్టం అన్నమాట. శనుగులు బెల్లం పెట్టి పిల్లల్ని పక్కకు తీసుకొని వెళ్ళి బీగం తీసి నగలు తీసుకొని వెళ్ళిపోయినారన్నమాట. చాలా నమ్మకంగా ఉన్న బంధువులే. ఇంకా ఈ ఊర్లో మనం ఉండకూడదని ఆయన పిల్లల్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోయినాడన్నమాట. ఆ ఊరికి వెళ్ళి కూడా ఆయన చాలా ఆస్తులైతే సంపాదించినాడు. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. అక్కడికి వెళ్ళి ఇంకా పిల్లల్ని పెద్దోళ్ళని చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. చాలా ఆస్తులైతే సంపాదించినాడంట ఆయన. ఆయన పేరైతే సుబ్బయ్య. ఆ పేరే మళ్ళీ మా నాన్నకు కూడా పెట్టినారు. వాళ్ళ తాతయ్య పేరే సుబ్బయ్య అని మా నాన్నకు కూడా పెట్టినారనమాట. అలా జరిగింది మా తాతయ్య వాళ్ళ నాన్న, నా ముత్తాత లైఫ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.